ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు జగ్గంపేటలో సంబరాలు జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు స్థానిక ట్రావెల్స్ బంగ్లా నుండి పోలీస్ స్టేషన్ మీదుగా ఎస్సీ పేట వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయోత్సవ నినాదాలతో అక్కడ చేరుకొని బాబు జగజీవన్ రావు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌరవమాన్య శ్రీ మందకృష్ణమాది గారి ఆశీస్సులతో పనిచేస్తా ఉన్నాను. ఏదైతే అన్నగారి నేతృత్వంలో గత 30 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం ఏదైతే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ సమస్య ఉన్నదో దానిమే అలిపెరిగి పోరాటం చేసి దేశవ్యాప్త ఉద్యమంగా ఎంఆర్పీఎస్ సంస్థ సామాజికంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ మరొక వైపు మా చిరకాల వాంఛైనటువంటి ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటికి ప్రతి విషయంలో కూడా ముందుండి గౌరవమాన్య శ్రీ మందకృష్ణమాది గారు ఈ యొక్క ఉద్యమాన్ని ఇంతవరకు నడిపించి నేడు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సమక్షంలో సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం చాలా సంతోషకరమని రాష్ట్ర కమిటీ నుంచి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏదైతే గౌరవమాన్య శ్రీ మందకృష్ణమాది గారు ప్రధానంగా పిలిపించాడో ప్రతి కార్యక్రమంలో కూడా అన్ని కుల సంఘాలు కూడా మాకు ఎస్సీ వర్గీకరణకు తోడ్పాటును అందించి మీడియా మిత్రులు కూడా ఇంతవరకు కూడా మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గౌరవమాన్య శ్రీ మందకృష్ణమాది గారి ద్వారా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.